బాగా చేస్తారని ప్రసిద్ధి. ఈనాడు ఈ జిల్లా వెనుకబడడానికి కారణం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, రెండవది ఈ జిల్లాలో విద్యా అవకాశాలు లేకపోవడం వల్ల, చదువుకోకపోవడం వల్ల నిరక్షరాస్యత కూడా మన ప్రాంతానికి ఒక శాపంగా మారింది. నాకు తెలిసి అర్ణమ్మ గారు చెప్పాలి, దేశంలోనే అత్యధిక వెనుకబడిన మండల కేంద్రంగా గట్టుకు ఈ దేశంలోనే గట్టు మండలం అత్యధిక వెనుకబడిన మండలంగా ఈరోజు గద్వాల ప్రాంతం ఉన్నది. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కష్టపడే తత్వం ఉన్న, నమ్మకంగా విశ్వాసంగా పనిచేసే పాలమూరు జిల్లా వెనుకబడడానికి కారణం ఆనాటి పాలకులు, ప్రభుత్వాలు మన జిల్లాకు చేయాల్సిన న్యాయం చేయలేదు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. అందుకే సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించుకున్నా ఈనాటికి పూర్తి కాలేదు. ఈనాడు పదే పదే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు, మేమున్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధించినము, మీరు వచ్చిన తర్వాత ఈరోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని. నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి నేను వివరించదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి పాలమూరు బిడ్డలను ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిండా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఈనాడు ఈ జిల్లాలో కడుతున్న ప్రాజెక్టులు, నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఈరోజు కట్టిన శ్రీశైలం, పూర్తయిన నాగార్జున సాగర్ కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు మంజూరు చేసిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు నేను సూటిగా ఆనాటి ముఖ్యమంత్రి నేను సవాల్ చేయదలుచుకున్నా, మీరు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టు కానీ మీరు మంజూరు చేసిన ప్రాజెక్టు ఈ జిల్లాలో ఒక్కటైనా ఉందా మీరు చూపించండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి పదే పదే మాట్లాడుతున్నావు కదా, మొన్నటి శాసనసభలో పూర్తి వివరాలను బయటపెట్టిన మొట్టమొదటిసారి విఠల్ రావు గారి ప్రాజెక్టు గురించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండ్రు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణంతో ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి డికే అరుణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీసుకెళ్లి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి శాసనసభ్యులు సంతకం చేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 2013లో మంజూరు చేయించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి ఈరోజు నేను వారిని అడగదలుచుకున్నా. ఈరోజు మా గురించి మాట్లాడుతున్నావు కదా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 25,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినవు తప్ప ఉద్దండాపూర్ భూసేకరణకు ఈరోజు ఎందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. మా అనిరుద్ధ్ వచ్చి అడుగుతున్నాడు, అన్న ఉద్దండాపూర్ రైతు బాధితులకు, ముంపు బాధితులకు నువ్వు పెంచినావు, కొంత నిధులు విడుదల చేసినావు, మిగతావి నువ్వు విడుదల చేస్తే నువ్వు విడుదల చేస్తా అని చెప్తే నేను రైతులకు వెళ్ళి చెప్పుకుంటా అని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. ఈనాడు బీమా కావచ్చు, కొన్ని సంగం బండలో ఒక బండ వలగొడితే 12 కోట్ల రూపాయలు ఇస్తే 10,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది, 10 గ్రామాలకు నీళ్ళు వచ్చేది. 10 కోట్ల రూపాయలు కూడా నువ్వు ఇవ్వకపోతే సంగం బండలో బండ వలగొట్టలే. కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బండ వలగొట్టడానికి నిధులు ఇచ్చిన. ఇవాళ భూసేకరణకు సంబంధించి కసిరెడ్డి నారాయణ రెడ్డి వేదిక మీదనే ఉన్నాడు, శాసన మండలి సభ్యుడు ఉన్నప్పుడు ప్రయత్నం చేసిండు, కల్వకుర్తి ఎత్తిపోతల భాగంగా భూసేకరణకు నిధులు మంజూరు చేయండి, చివరి ఆయకొట్టైనా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు సొంత మండలం మాడుగుల వరకు నీళ్లు వస్తాయని నిధులు అడిగితే ఆనాడు ఆ నిధుల మంజూరు జరగలే. కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు వచ్చి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో కృష్ణానది జలాలు పారాలి, మాడుగులకు నీళ్లు రావాలి అని అంటే
75 కోట్ల రూపాయలు భూసేకరణకు చెల్లించాలి, రైతులను ఆదుకోండి అని చెప్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ భూసేకరణ నిధులు